హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ లవర్. ఈ మూవీ ఇప్పుడు మనకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఈ మూవీలో మణికందన్, గౌరీప్రియ హీరో హీరోయిన్లుగా నటించారు. మూవీలో హీరో పేరు వచ్చేసి అరుణ్, హీరోయిన్ పేరు వచ్చేసి దివ్య. ఇక స్టోరీ విషయానికి వస్తే అరుణ్ మణికందన్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. అతనికి జాబ్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా ఒక బిజినెస్ చేయాలని అనుకుంటాడు. అందుకోసం తండ్రి దగ్గర 15 లక్షల వరకు తీసుకుంటాడు. ఆ డబ్బు తీసుకొని ఏదైనా చేద్దాం అనుకుంటాడు, కానీ ఏది కలిసి రాదు. ఇంకోవైపు ఏమో తన తండ్రి మరో స్త్రీతో ఉండడం, ఫ్యామిలీని పట్టించుకోకపోవడం అతనికి బాధ కలిగిస్తుంది. తన తల్లి కూడా అనారోగ్యంతోనే ఉంటూనే తను చేసే పనితోనే వచ్చే డబ్బులతో ఇల్లు నడిపిస్తూ ఉంటుంది. అరుణ్ కాలేజీ రోజుల్లోనే దివ్య గౌరీప్రియని ప్రేమిస్తాడు. ఇక దివ్య విషయానికి వస్తే ఏదైనా ఒక జాబ్ చేయాలని పేరెంట్స్ కి దూరంగా ఉంటది. తను ప్రేమించిన అరుణ్ ని ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటది. ఇక్కడే వచ్చిన సమస్య ఏమిటంటే అరుణ్ కి జాబ్ లేకపోవడం, దివ్య చాలా పెద్ద మొత్తంలో జీతం తీసుకుంటూ ఉండడం అరుణ్ కి కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వారి లైఫ్ స్టైల్ తెలిసిన వాడు కావడం వలన తను ప్రేమించిన దివ్య వేరే వారి ఆకర్షణలో పడిపోతుందేమో అని ఒక అభద్రతా భావానికి అరుణ్ లోనవుతుంటాడు. ఈ కారణంగానే అతను దివ్యను కంట్రోల్ చేయడం మొదలు పెడతాడు. ఎవరితో మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా అనుమానిస్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నా, ఎంతమందిలో ఉన్నా అక్కడికి వచ్చేసి ఆమెతో గొడవ పడుతూ ఉంటాడు అరుణ్. అరుణ్ ధోరణి దివ్యకు అసహనాన్ని కలిగిస్తుంది. అంత అనుమానం ఉన్న అతనితో జీవితాంతం వేగడం కష్టమని భావిస్తుంది. చేసేదేమీ లేక అతని టార్చర్ తట్టుకోలేక అబద్ధం చెప్పడం మొదలు పెడుతుంది. అలా ఆమె అరుణ్ కి అబద్ధం చెప్పి తన కొలీగ్స్ తో కలిసి అరకు వెళుతుంది. అదే గుంపులో తన కొలీగ్స్, జాబ్ కొలీగ్స్ అయిన మదన్ కూడా ఉంటాడు. అరుణ్ జాబ్ చేయకపోవడం, బాధ్యత లేకుండా వ్యవహరించడం, అదే పనిగా తనని అనుమానిస్తూ ఉండడం వల్ల దివ్యకు కోపం వస్తుంది. అదే సమయంలో అరుణ్ తండ్రికి సంబంధించిన విషయం కూడా దివ్యకు తెలుస్తుంది. దాంతో ఆమె అరుణ్ కి బ్రేకప్ చెప్పాలని అనుకుంటుంది. మరి అదే సమయంలో ఊరికి వెళ్తానని తనతో అబద్ధం చెప్పి మదన్ తో దివ్య అరకు వెళ్లిన విషయం అరుణ్ కి తెలుస్తుంది. అప్పుడు అరుణ్ ఏం చేసిండు, ఆ తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి పెళ్లి జరిగిందా జరగలేదా అనేది మిగతా కథ. ఈ సినిమాలో అరుణ్ కున్న సమస్య మన నిజ జీవితంలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. అరుణ్ అంత కాకపోయినా మన జీవితంలో ఎంతో కొంత ఉంటది. అరుణ్ లాగా ఉండే వాళ్ళు కూడా నిజ జీవితంలో ఉంటారు. ఇక ఈ మూవీ విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పిండు. తన కుటుంబ నేపథ్యం, తన ఆర్థిక పరిస్థితి చూసి ఒక అమ్మాయి ప్రేమించడమే ఎక్కువ, పెళ్లి చేసుకోవాలనుకోవడం మరీ ఎక్కువ. అలాంటి అమ్మాయి చేజారిపోతుందేమో అని భయంతో కూడిన హీరో పాత్రను, బాధ్యత లేని వ్యక్తితో బ్రతుకును కొనసాగించడం కష్టమవుతుందేమో అని ఆలోచించే ఒక హీరోయిన్ పాత్రను దర్శకుడు డిజైన్ చేసుకున్న తీరైతే ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒకానొక సమయంలో హీరోయిన్ తన ఆఫీసులోని ఒక యువకుడి పట్ల ఆకర్షితురాలు అవుతుంది. అతనితో అరుణ్ ని పోల్చుకొని చూసుకుంటుంది. అరుణ్ తాగుబోతు అయినా తల్లి పట్ల ఎంతో ప్రేమతో ఉంటాడు. తన తల్లిని ప్రేమించేవాడు భార్య మనసును కష్టపెట్టలేడు అనే ఒక సూత్రంపై ఆధారపడి ఆమె చాలా వరకు సహిస్తూ వెళ్తుంది. అలా ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ ఆడియన్స్ కి తప్పకుండా కనెక్ట్ అవుతుంది. మనకు ఈ సినిమా చూసినంత సేపు ఎక్కడ ఏ విషయంలోనూ సినిమాటిక్ గా అనిపించదు. కథ కొత్తదేమీ కాకపోయినా సహజమైన సన్నివేశాలు మనసుకు పట్టేస్తాయి. ఇక ఈ సినిమా ముగింపు అయితే కొత్త తరహా ముగింపు కాకపోయినా మన మనసుకి దూరంగా అసంతృప్తిగా ఉండదు. మన మనసుకు నచ్చినట్టుగానే ఈ మూవీ ముగింపు ఉంటుంది. ఇక ఈ సినిమాలో నటించిన మణికందన్ అలాగే హీరోయిన్ గౌరీప్రియ, వీరిద్దరి నటన ఈ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. గౌరీప్రియ తన కళ్ళతోనే చక్కని ఆహాభావాలను ఆవిష్కరించింది. ప్రేమ అనేది ఎక్కువైనా ప్రమాదమే. అతి ప్రేమ అనుమానాలకు దారితీస్తుంది. అది ఒప్పుకోలేని వారు బలహీనంగా మారుతుంటారు. ఈ సందేశమే మనకు ఈ సినిమాలో అంతర్లీనంగా కనిపిస్తుంది. ఈ మూవీని ఫ్యామిలీ అందరితోనే చూడదగ్గ సినిమా. తప్పకుండా ఫ్యామిలీతో చూసేయండి. ఇది మనకు హాట్ స్టార్ లో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అవైలబుల్లో ఉంది. తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది లవర్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఓటీటీ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాం. మళ్ళీ కలుస్తాం. అంతవరకు కీప్ వాచింగ్ మహా మినీ టీవీ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.